జీవనది గంగకు కష్టాలు తప్పడం లేదు. సంజీవిని లాంటి గంగా నది ఎండిపోతుంది అన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. గంగ ఎండిపోతున్న పరిస్థితులు పొంచి ఉన్నాయి అంటూ అధ్యయనాలతో టెన్షన్ పెడుతున్నాయి. ఆఖరికి గంగా నదికి బెంగ తప్పడం లేదా? ఈ పరిస్థితులకు కారణమేంటి? నదులు భారతదేశ ప్రజలకు జీవనాధారం మాత్రమే కాదు, నదులు ఆధ్యాత్మిక నివాసాలు కూడా. అందుకే భారతదేశంలో నదులను అత్యంత పవిత్రంగా భావించి పూజిస్తారు. నదీ నీటిలో ఔషధ, వైద్యం, ఆధ్యాత్మిక శక్తులను కలిగి ఉన్నాయని నమ్ముతారు. ఇక మన దేశంలోని అన్ని నదుల్లోకి గంగా నదిని అత్యంత పవిత్రమైన నదిగా భావిస్తారు. హిమాని నదం లోతు నుంచి ఉద్భవించిన గంగా జలాన్ని తాగితే పాపాలు పోతాయని చెబుతారు. అందుకే గంగా నది నీటిలో స్నానం చేయడం వల్ల అన్ని రకాల పాపాలు తొలగిపోతాయని, గంగా నీటిలో వైద్యం చేసే గుణాలు ఉన్నాయన్నది భక్తుల నమ్మకం. అందుకే చనిపోయిన వారి చితాభస్మాన్ని గంగలో వదిలేస్తారు. ఇక గంగా నది, గంగా పరివాహక ప్రాంతం మన దేశంలో 25% ఉంటుంది. మన దేశంలోని 33% వ్యవసాయం కూడా గంగా నది పరివాహక ప్రాంతంలోనే జరుగుతుంది. అయితే భారతీయులకు సంజీవని లాంటి గంగానది ఎండిపోతోందన్న వార్తలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం గంగానది ఉధృతంగా ప్రవహిస్తూ ఉరకలెత్తుతున్నప్పటికీ ఇటీవలి దశాబ్దాల్లో గంగానది ఎండిపోతున్న పరిస్థితులు అత్యంత తీవ్రంగా, అసాధారణంగా ఉన్నాయని తాజా నివేదిక ఒకటి స్పష్టం చేసింది. గంగానది ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్య కారణంగా కోట్లాది మంది ప్రజలకు ఆహార, నీటి ముప్పు పొంచి ఉందని నివేదిక తెలిపింది. దీనికి సంబంధించి 1300 సంవత్సరాల గణాంకాలను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. అయితే గత 1000 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా 1991 నుంచి 2020 మధ్య కాలంలో గంగానది పరివాహక ప్రాంతంలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నట్లు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జనరల్లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది. జూన్, సెప్టెంబర్ మధ్యకాలానికి సంబంధించిన నైరుతి రుతుపవన కాలంలో వర్షపాతం తగ్గిపోవడమే ఈ పరిస్థితులకు కారణమని పరిశోధకులు వెల్లడించారు. 1990లలో గంగా పరివాహక ప్రాంతంలోని దుర్భిక్ష పరిస్థితులు 16వ శతాబ్దంలో సంభవించిన కరువుతో పోల్చితే 76% తీవ్రమైనవన్నారు. 1951, 2020 మధ్యకాలంలో దేశ వార్షిక వర్షపాతంలో 9.5% తగ్గుదల నమోదైందని, అందులోనూ దేశ పశ్చిమ ప్రాంతంలో తగ్గుదల 30%కి పైగా ఉందన్నారు. వాతావరణ మార్పుల కారణంగా వర్షపాతం పెరగడం, హిమాని నదాల కరుగుదల వంటి కారణాలతో నదిలో నీటి ప్రవాహం పెరుగుతుందని మునుపటి అధ్యయనాలు అంచనా వేసినప్పటికీ వేడి పరిస్థితుల కారణంగా భవిష్యత్తులో నీటి లభ్యతపై అంచనాలు సంక్లిష్టంగా ఉంటాయని తాజా నివేదిక హెచ్చరించింది. గంగానది ఎండిపోవడం అనేది చాలా భయంకరమైన పరిణామాలకు దారి తీస్తుందన్న అంచనాల నేపథ్యంలో నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కోట్లాది మంది ప్రజల నీటి, ఆహార భద్రతకు ముప్పు కలిగిస్తుందంటున్నారు. వ్యవసాయంపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటాయని, లక్షలాది మంది ప్రజలు తమ జీవనోపాధిని కోల్పోతారని అలర్ట్ చేస్తున్నారు. నిజానికి వ్యవసాయం, మత్స్య సంపద, ఇతర పరిశ్రమలు గంగా నదిపై ఆధారపడి ఉన్నాయి. అలాంటిది రానున్న రోజుల్లో ఈ నది ఎండిపోతే ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవనోపాధి దెబ్బతింటుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు తాగడానికి, పంటలకు నీరు లభించక తీవ్రమైన నీటి కొరత ఏర్పడుతుందని, నదిలోని నీటి జీవ వైవిధ్యం తగ్గి ముఖ్యంగా డాల్ఫిన్లు, ఇతర జలాచరాలు జీవనాధారం కోల్పోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేగంగా కూడా రావచ్చు. చాలా మంది వరకు ప్రిడిక్షన్ ఏంటంటే 2050 ఇంకా 50 ఏళ్ళు పడుతుంది. కానీ ఇది బహుశా అతి తొందరలోనే ఎండిపోయే అవకాశం కనపడుతుంది. బహుశా ఇంకొక 5-10 ఏళ్లలో గంగా నది కూడా ఎండిపోవచ్చు. అంటే గంగా నది ఎండిపోయే అవకాశం ఉందని గత 15-20 ఏళ్ల నుంచి కూడా శాస్త్రవేత్తలు అనేక మంది
హెచ్చరిస్తూనే ఉన్నారు. దీనికి పూర్తిగా మానవ కార్యకలాపాలు, హిమాలయం ప్రాంతంలో అడవుల నరికివేత, భూమి కోత, నేల కోత, తర్వాత వేడి వలన మంచు కరిగిపోవడము, గుట్టలు కరిగిపోవడము, పెద్ద పెద్ద హిమానీ పర్వతాలు కరిగిపోవడం వల్ల ఈ నిరంతర ప్రవాహము క్రమంగా తగ్గే అవకాశం ఉంది. వాతావరణ మార్పులు, నదుల నీటి నుంచి నీటిని అధికంగా తీయడం, డ్యాంల నిర్మాణం వంటివి భవిష్యత్తులో గంగానది ఎదుర్కోబోయే ఉపద్రవానికి కారణాలంటున్నారు. కేవలం గంగానది మాత్రమే కాదు, పెచ్చుమీరిన వేసవి తాపం, అత్యవసర వర్షపాతం, నానాటికి పెరిగిపోతున్న భూతాపం దెబ్బకు మహానదులన్నీ అక్షరాల మటుమాయమే అవుతాయంటున్నారు శాస్త్రవేత్తలు. పూజలు, పుణ్యాల పేరిట నదీ జలాల్లో వదులుతున్న వ్యర్థాల కారణంగా పవిత్రంగా భావించే నదీ జలాలు కాలుష్యం కోరల్లో చిక్కుకుంటున్నాయి. వీటికి తోడు పరిశ్రమలు, మురుగునీటి నుంచి వచ్చే కాలుష్యంతో నదీ జలాలు మురుగునీటిలా తయారవుతున్నాయి. ఈ కాలుష్యాన్ని తగ్గించేందుకు శుద్ధి కర్మాగారాలు ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని నివారించడానికి నీటి నిర్వహణ, కాలుష్య నియంత్రణ, వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి సమన్వయంతో కూడిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి పర్యావరణ అనుకూల విధానాలను అనుసరించాలని, నదీ కాలుష్యాన్ని నియంత్రించడం, నీటి వనరులను పరిరక్షించడం, నీటి వినియోగంలో సమతుల్యం పాటించడం ద్వారా గంగా నది పరివాహక ప్రాంతంలో దుర్భిక్ష పరిస్థితులను అధిగమించవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.